ఏపీ కిసాన్ కాంగ్రెస్ సమావేశం. రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తానని ఏపీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన్న ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన కామన్న ప్రభాకర్ రావు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీకి విచ్చేసిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కిసాన్ కాంగ్రెస్ జిల్లా సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసిసి మెంబర్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మట్టా శివప్రసాద్, మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏపీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో కృషి చేస్తారని, ఆయనకు అందరూ కలిసి సహకరించాలని కోరారు. పార్టీ శ్రేణులు అంతా విభేదాలు వీడి ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. రైతులు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తాను ఉంటానని, కేసులకు, జైలుకు భయపడేది లేదన్నారు. అందరం ఐక్యంగా కష్టపడి పనిచేస్తే మరలా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చునని అన్నారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులు ప్రభాకర్ రావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసి తన నమ్మిన సిద్ధాంతాన్ని, తన నమ్మిన బాడీ పరిస్థితులను తన వలసిన దార్కిష్టంగానే అయిపోయిన వ్యక్తి కన్న ప్రభాకరం. ఇంట్లో నేను 80 రాజకీయాల్లో వచ్చాను. అందుకే నాన్నగారు 14 సంగీత గారు మంత్రిగా ఉండడానికి మంచి అప్పు నుంచి కూడా పోరాటం జరిగితే ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే ఎంతకాలంలో అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి కార్పొరేషన్ చైర్మన్ అయిపోయిన తర్వాత అవకాశం చేశారు. అయినా సరే పార్టీ నేను అనుకుని అలాగే నేను ఉన్నాను. ఏ బాధ్యత అనిపించినా ఆ బాధ్యత న్యాయం చేకూరుస్తూ, అదేవిధంగా మరి నిన్నటి వరకు కూడా కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా, మరి నేను రాష్ట్ర కిసాన్ చైర్మన్గా మనందరికీ లక్ష్యదాయకం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముందు పెట్టినటువంటి షర్మిలమ్మ గారు మిగతా నిర్ణయాల్లో తప్పు చేశారేమో కానీ మా గురువులైన కామన ప్రభాకర్ రావు గారికి సముచితమైన స్థానం ఇచ్చారు. ఆయనకి ఇదే కాకుండా ఆయనకి చిన్న స్థాయి నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో స్థాయి ఇచ్చిన దానికి ఉన్నతించే మనస్తత్వం ప్లాన్ చేసుకుంటారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా దీన్ని విభజించేసి అటు అమలాపురం ఒకటి, రాజమండ్రి ఒకటి ఇచ్చి అప్పుడు జిల్లా అధ్యక్షుడు తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి. జిల్లా అధ్యక్షుడు నేను చేయలేనటువంటి కార్యక్రమాలు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాకినాడలో ఉన్న నేను చేయలేనటువంటి కార్యక్రమాలు మా గురువులు లేనటువంటి కామన ప్రభాకర్ ఏదో ఒక దాని మీద స్పందన చేసి కాంగ్రెస్ వాళ్ళు ఇది చేస్తున్నారని ఆ జిల్లా అధ్యక్షుడు అనే పదవికి ఉన్నతించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ పదవికి చాలా ఆనందం. జిల్లా అధ్యక్షుడు గారికి చెప్పగానే నిన్నే చెప్పాడు. ఆయన నిన్న కాదు, ఒక గంట ముందే ప్లాన్ చేసుకొని రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు తాజ్మహల్ నిర్మాణానికి రాణించిన కూలీలు ఎవరు, ప్రవేశించిన పదవి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పోయి కావాలి. దానికోసం మనం కష్టపడాలి. పెద్దలు అన్ని కూడా ముఖ్యంగా పాల్గొనాలి గారు యాక్చువల్గా నేను వారిని జిల్లా పర్యటనలో నేను కాకినాడ రావాలంటే అర్థాన్ని రావాలంటే 5వ తారీఖు వెళ్తాం, 5వ తారీఖు కూడా వస్తానని చెప్పారు. ఆ రాజకీయ పెద్దలు అనుకోకుండా వేరే ప్రోగ్రాం తయారులోనే పర్వలోనే రాలేకపోయారు. వారు వచ్చిన ఏ విధంగా ఉంటుంది అయితే వారు ఏమి కోరుకున్నది తర్వాత మనం మన సందేశం ద్వారా, మన కార్యాచరణ ద్వారా మనం భర్తీ చేసుకుందాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తకి దాదాపుగా 40 సంవత్సరాల నుండి నేను 1978లో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో
అలాగే ఇందిరాగాంధీ గారు కృషి చేశారు. ఆ రోజు నేను ఎంఎస్సీలో ఉన్నాను. ఆ రోజు కాలేజీని బంద్ చేయించి రాష్ట్రంలో చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఎంతమంది మారినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు తేలికైనా ఏ రోజు మగవారి దేశంతో కాంగ్రెస్ లేదు.